ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం, బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఏ స్తోత్రాలు నిత్యం పఠించడం ద్వారా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తోంసంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ చవితి ఉదయం 6:36 వరకు ఉంది. నక్షత్రం మఖ ఉదయం 9:55 వరకు, అనంతరం నక్షత్రం పుబ్బ. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, శత్రుక్షేత్రం, రవి సంచారం మిథున క్షేత్రంలో, బుధ శుక్రుల సంచారం కర్కాటక క్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి, కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రాహు సంచారం మీన క్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. విద్యా విషయాలు అనుకూలిస్తాయి. వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో ప్రగతి కొనసాగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కూడా వెన్నంటి ఉంటుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. గట్టి ప్రయత్నాలతో కూడినటువంటి కార్యక్రమాలు గతంలో ప్రారంభించినప్పటికీ ఇప్పుడు సంపూర్ణ విజయాలను కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూల కాలం. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి విధి విధానాలు విద్యాపరంగా విద్యార్థులకు ఉపకరిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. మానసిక క్లేశాలు కూడా కొనసాగుతాయి. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విధి విధానాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. సినీ రంగం వారికి ప్రతిబంధకాలు ఎదురవుతాయి. వ్యవసాయ రంగం వారికి మాత్రం ప్రోత్సాహం కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉన్నప్పటికీ స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూలత క్రమక్రమంగా తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు గట్టి కృషితో మాత్రమే సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో అలజడి కూడా సమంతరంగా ఉంటుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. సంభాషణలు రుచిస్తాయి. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా, సంభాషణల ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. వ్యయం ఉన్నప్పటికీ శుభ వ్యయం. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి సామాన్యంగా కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి మాత్రం కొనసాగుతుంది. అనుచిత పరిస్థితులు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సందిగ్ధత కొనసాగుతుంది. క్రీడారంగం వారికి అనుకూల పరిస్థితులు గట్టి ప్రయత్నాలతో మాత్రమే సుసాధ్యపడతాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. నిర్లిప్తత కూడా ఉంటుంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి అనిశ్చితి కొనసాగుతుంది. విద్యార్థులకి గట్టి కృషితో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. మహిళలకు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో అంతంత మాత్రంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. అనుకూల పరిస్థితులు సినీ రంగం వారు గట్టి కృషితో మాత్రమే పొందగలుగుతారు. గట్టి ప్రయత్నాలు అన్ని రంగాల వారికి ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా లేకపోలేదు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్లో ఫలితాలు పొందగలుగుతారు. సంతృప్తికర వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నెలకొంటుంది. విద్యార్థులకి ప్రావీణ్యత పెరుగుతుంది, సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. మహిళలకు గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఉద్యోగస్తులకు ఉపకరిస్తాయి, ఉన్నతిని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి కూడా లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. నూతన వస్తు ప్రాప్తి లేకపోలేదు. సంతోష వార్తలు వింటారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు కూడా లాభిస్తాయి. చిరునవ్వు సంఘటనలు మహిళలకు కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం విద్యార్థులు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రగతి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు ఆర్థికంగా తప్పనిసరి. ఇతరులచే మోసపోయేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే మనస్తాపాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. అపవాదులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవమానకర సంఘటనలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం తప్పనిసరి. దూకుడు స్వభావం, దూకుడు నిర్ణయాలు మహిళలకు పనికిరావు. అత్యంత అనుకూల పరిస్థితులు విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే పొందగలుగుతారు. అనుచిత పరిస్థితులు సినీ రంగం వారికి కొనసాగుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి వికటిస్తాయి. న్యాయవాద వృత్తి వారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అప్రమత్తతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో మాత్రమే విజయాలు పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. గృహ విషయాల్లో ప్రగతి కొనసాగుతుంది. మంచి నిర్ణయాలు,
న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి అభివృద్ధి వృత్తిలో కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారు ప్రదర్శించగలుగుతారు. సినీ రంగం వారికి ఆకస్మిక విషయాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి లక్ష్మీ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. సానుకూల నిర్ణయాల ద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆరోగ్యపరంగా కూడా వెలుగులోకి వస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం మాత్రం కొనసాగుతుంది. ధైర్య సాహసాలు ప్రదర్శించగలుగుతారు. రాజకీయ రంగం వారికి ప్రతికూల ప్రభావం ప్రారంభమవుతుంది. నమ్మిన వారి ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరించుకోలేకపోతారు. కాలయాపన న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. నిర్ణయాలు వైద్య వృత్తి వారు శీఘ్రగతిని తీసుకోలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం మాత్రం కొనసాగుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. గృహ విషయాల అనుకూలం. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. గతంలో ఏర్పడినటువంటి నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా ఊరటను కలిగిస్తాయి. మహిళలు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. గతంలో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకుని మన్ననలు పొందగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. శ్రద్ధ విద్యపై పెరుగుతుంది. ఆనందానికి దారితీస్తుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా కొనసాగించగలుగుతారు. నిరాశ, నిస్పృహలు వంటివి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో విముఖత కూడా ఉంటుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యాపరంగా విద్యార్థులు ఆలస్యంగా పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి పోటీ పెరుగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కొనసాగించలేకపోతారు. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు మూసుకుపోతాయి. మంచి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు తీసుకున్నప్పటికీ సమర్థతతో కూడినటువంటి కార్యాచరణ కొనసాగించలేకపోతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి హేరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. ఉద్దేశ్యాలు మంచివి అయినప్పటికీ కార్యక్రమాల్లో పొరపాట్లు దొర్లుతాయి. తద్వారా విమర్శలకి గురవుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. ఆలోచన సంపత్తి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సక్రమంగా పూర్తి చేయలేకపోతారు. అనిశ్చితి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పోటీ పెరుగుతుంది. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఆకస్మికం. మెరుగైనటువంటి అవకాశాలు సినీ రంగం వారు పొందలేకపోతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి వరవల్లభ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు.
ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, వ్యాపార విజయాలు చేకూరాలని, వృత్తిలో అభివృద్ధి ప్రగతి కొనసాగించి ఆశించినటువంటి ప్రయోజనాలు పొందాలని, గృహ విషయాలు అనుకూలించాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.